ప్రేమ. నేను ప్రేమించాను కానీ నాకెందుకు ప్రేమ దక్కట్లేదు అని ఒక క్వశ్చన్ ఉంటుంది కొంతమందికి. సో మరి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, కొన్ని విశ్వ నియమాలు క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకుంటే అంటే మనము ప్రేమిస్తున్నాం అనుకున్నాం ప్రేమిస్తున్నామనే భ్రమలో ఉన్నామని గుర్తుంచుకోండి మీరు క్లియర్గా. ఓకేనా? ప్రేమ అనేది ఎప్పుడైతే ప్రేమిస్తామో ఆటోమేటిక్గా రెస్పాన్స్ అనేది వస్తుంది. రెస్పాన్స్ రాలేదనుకోండి, అది మీ ప్రేమ లోపల ఒక అబద్ధం ఉంది, ఒక కల్మషం ఉంది అని అర్థం అనమాట. నిష్కల్మషమైన నిజమైన ప్రేమలో ఎప్పుడు కూడా ఒక చక్కటి రెస్పాన్స్ ఇస్తుంది. ప్రకృతి అంతా కూడా అబ్జర్వ్ చేస్తే, ప్రకృతి అంతా విశ్వం అంతా అబ్జర్వ్ చేస్తే క్లియర్గా మరి ఎటువైపు మీరు ప్రేమించిన, ఎవరిని ప్రేమించినా, ఏ రాయిని ప్రేమించినా, ఏ మొక్కను ప్రేమించినా, ఎక్కడ ప్రపంచంలో ఉన్న ఏ మనిషిని అయినా, ఎవరినైనా ఎక్కడైనా ప్రేమిస్తే చాలు మీరు వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ వస్తుంది, పక్కాగా వస్తుంది. ప్రేమను మళ్ళీ పొందడం అనేది వెంటనే జరుగుతుంది. ఓకే, ఒక చోట జస్ట్ కొన్ని మొక్కలతో చెట్లతో మాట్లాడుతున్నాను అనమాట. జస్ట్ డైలీ ఒక గంట సేపు మాట్లాడుతున్నారు, ప్రేమతో మంచిగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ కబుర్లు చెప్తున్నారు. ఆ సన్నిహిత్యంతో, ఆ ఫ్రెండ్షిప్తో, మిత్రత్వంతో, ఆ ప్రేమతో ఆ చెట్లు యొక్క పూలు ఎక్కువగా పూలు పూస్తున్నాయి. పండ్లుంటే పండ్ల సైజు చాలా పెద్దగా ఉంటుంది. మామూలుగా కాకుండా అక్కడ రికార్డ్ సృష్టించే అంత పెద్ద సైజు లోపల వస్తున్నాయి పండ్లు అలాంటివి. అంటే ఒక చిన్న మొక్కనే రెస్పాండ్ అవుతుంటే మనుషులు ఎందుకు రెస్పాండ్ కారు? అవుతారు, తప్పనిసరిగా అవుతారు. మనం ప్రేమించినప్పుడు ఎవరైనా కానీ ఆ నిజమైన ప్రేమ ఉన్న చోట వాళ్ళు ఆ చక్కగా మళ్ళీ రెస్పాన్స్ వస్తుంది మనకు కూడా, అందరికీ వస్తుంది. రాలేదు అంటే అక్కడ ఇంకా మనం ఎదగాల్సింది ఉందని అర్థం చేసుకుని చక్కగా అదొక లెసన్ గా తీసుకుని ఇంకా మరింత గొప్పగా ఎదగాలన్నమాట. మరి నా జీవితంలో ప్రేమ ఒకసారి విఫలమైంది, 2 సార్లు విఫలమైంది. నేను అసలు ప్రేమించడానికి అర్హత ఉందా నాకు? నేను ప్రేమించాను కానీ మరి అటు నుంచి నన్ను నన్ను చివరికి వదిలేసి వెళ్ళిపోయారు అనే ఒక క్వశ్చన్ ఉంటుందన్నమాట. ఈ క్వశ్చన్ చాలా మౌలికమైనది, బేసిక్ అండ్ ఫండమెంటల్ క్వశ్చన్ అన్నమాట. ముఖ్యంగా అమ్మాయిల జీవితంలో ఇది చాలా ఇంపార్టెంట్ అని మరి ఎంతో మంది ఫిలాసఫర్స్ కు చెప్పారన్నమాట. భూమి మీద అతి గొప్ప బాధ ఏమైనా ఉంది అంటే ఏమిటి అంటే ప్రేమ వైఫల్యము అని. ముఖ్యంగా అమ్మాయిలకు, అబ్బాయిలు ఎవరైనా ప్రేమించినప్పుడు వాళ్ళు నేను ఇంకా నిన్ను వదిలేస్తున్నాను, నేను నా నిన్ను నేను నేను వేరే పనిలో నేను వేరే వాళ్ళని ప్రేమించడానికి వెళ్ళిపోతా, లేకపోతే నిన్ను నేను ఇక ప్రేమించ కుదరదు, నీ 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 గురించి నువ్వే చూసుకో ఇంకా అనేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, అరే ఇదే ప్రపంచంలో అతి పెద్ద దుఃఖం లాగా ఉంటుంది అని ఎంతో మంది రీసెర్చ్ చేసి ఎంతో మంది ఇంటర్వ్యూస్ చేసి మరి వాళ్ళు కనిపెట్టింది అంటే ప్రపంచంలో ఒక అతిపెద్ద బాధ, ఒకానొక అతిపెద్ద బాధగా ఇది పెట్టారు. అయితే దానికి మళ్ళీ సొల్యూషన్ కూడా చెప్పారు దానికి. మరి దీనికి ఏంటి సొల్యూషన్ అంటే, ఆ అబ్బాయి మిమ్మల్ని పూర్తిగా రిజెక్ట్ చేయట్లేదు. మీరంతా మీ లైఫ్ అంతా కూడా మీరు చేసిన అన్ని జీవితంలో అన్ని పనులు కూడా రిజెక్ట్ చేశారు అని మీరు అనుకుంటున్నారేమో, అలా అనుకోవద్దు అని చెప్పారనమాట. ఏమని చెప్పారంటే, ఇది ఒక నేచర్ వైజ్ గా ఒక ప్రకృతి ఒకనొక ఫార్ములా ప్రకారంగా అది వెళ్తూ ఉంటుంది. ప్రకృతి సిద్ధాంతం ప్రకారంగా, విశ్వ నియమాల ప్రకారంగా ఎన్నెన్నో అంటే సైంటిఫిక్ గా ఏం చెప్పారంటే వాళ్ళు ఒక సైన్స్ చెప్పారు. ప్రకృతి ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ ని తీసుకురావడానికి, అది అందుకే ప్రేమ అనేది ఒక ఒక ఆకర్షణ అనేది ఇస్తుంది. ఓకే, అది ప్రేమ కాదు, ఆకర్షణ ఫ్రెండ్స్. అది ఆకర్షణ అనేది ఇస్తుంది. అదేంటంటే నెక్స్ట్ జనరేషన్ మరి సంతతి మరి మన పిల్లలు పుట్టడానికి, నెక్స్ట్ అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒకనొక అట్రాక్షన్ అండ్ ఒకనొక లెవెల్ ఆఫ్ ప్రేమ అనమాట. ఆ ప్రేమను ఆకర్షణ అనేది కొంతవరకు ఇస్తుంది. అది ఎప్పటి వరకు అంటే
ఎప్పటి వరకు ఇస్తుంది అది అది మారుతూ ఉంటుంది. నా లోపల ఏంటంటే ఎప్పటి వరకైతే వాళ్ళకి ఇంకా బెటర్‌గా అంటే అంటే అనిపిస్తదండి. ఒకళ్ళకి ఇద్దరు ఇద్దరు కలవగానే అక్కడ వీళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఎప్పుడు పుడుతుంది ప్రకృతి ప్రకారంగా ఓకే. వీళ్ళిద్దరికి పుట్టబోయే సంతానం అనేది గొప్పగా ఉండి ఇంకా బెస్ట్ సంతానంగా వస్తుంది. వీళ్ళిద్దరూ చక్కగా హెల్తీగా ఉన్నారు అంటే, వీళ్ళకి పుట్టబోయే సంతానం ఇంకా మరింత గొప్పగా వస్తుంది అన్నప్పుడు అప్పుడు ప్రేమను సృష్టిస్తుందంట. ప్రకృతి పరంగా ప్రేమ అనేది అలాంటి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయంట. ఓకే. కాబట్టి వాళ్ళు మరి వేరే వాళ్ళ దగ్గర వాళ్ళకి అనిపించిందనుకో ఒకరోజు లేదు వీళ్ళకన్నా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అంటే వేరే వాళ్ళ దగ్గర చూసినప్పుడు వా ఆటోమేటిక్‌గా వాళ్ళకు అవును వీళ్ళకి మధ్యలో ఇంకా గొప్ప సంతానం వచ్చినట్టుగా వచ్చే అవకాశం ఉందనుకో, వాళ్ళు వేరే వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుందని సైంటిఫిక్‌గా చెప్పారన్నమాట ఇది. ఓకేనా. సో, అదొక సైన్స్‌గా అలా చెప్పారు కాబట్టి అంటే ఒక చూడాలి. అంటే అంటే మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా కాదు. అదక్కడ సైంటిఫిక్‌గా ప్రకృతి నియమాల ప్రకారంగా ప్రకృతి ఎప్పుడైనా ఇప్పుడు బ్యాలెన్స్‌గా నెక్స్ట్ లెవెల్‌లో మరి ఎవరైనా సంతతి ఎలా పెంచాలి, ఎలా కంటిన్యూ చేయాలని చూస్తూ ఉంటుంది కాబట్టి, అదొక ఫ్లోలో అలా వెళ్ళిపోతా హార్మోన్స్ ఆ విధంగా సైంటిఫిక్‌గా అలా రిలీజ్ అవుతాయని చెప్పారు. ఒకవేళ సైంటిఫిక్‌గా అది ఏంటి బాడీ ప్రకారంగా. బట్ ఏంటి మనం మనుషులం కాబట్టి మనసుంది. కొన్ని సొసైటీకి అంటూ రూల్స్ ఉన్నాయి. ఒక అలానే లా అంటూ ఒకటుంది. ఓకే. కాబట్టి లా అంటూ ఒకటుంది. అంటే ఏంటి మన న్యాయస్థానాలు అవన్నీ ఉన్నాయి. అవన్నీ గూడా ఎన్నెన్నో రూల్స్ అన్నీ పాటించాలి. అందరూ పాటిస్తారు. తప్పకుండా పాటిస్తారు. అంతకన్నా మించిందేంటంటే మరి మన లోపల ఉన్న విశ్వ నియమాలను అర్థం చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ విశ్వ ప్రేమ అనేది ఎప్పుడైతే మనము దానికి కనెక్ట్ అవ్వడం అన్నమాట. అది అద్భుతం. చాలా అద్భుతం. మరి అదేంటంటే మనము అదే అన్నమాట. ట్రూ లవ్ అంటే అదన్నమాట. ఏంటంటే ఆ ట్రూ లవ్ గురించి రీసెర్చ్ చేయండి అందరూ గూడా. చేసినప్పుడు అప్పుడు నిజమైన ట్రూ లవ్ ఎప్పుడైతే నిజమైన ప్రేమ అంటారో ఎప్పుడైతే ఉన్నారో, ఆ లోపల అంత అంత ప్రేమ ఫ్రీక్వెన్సీస్ పెంచుకోవడం ఎప్పుడైతే జరిగిందో, అప్పుడుంటుందింకా అందరూ మన దగ్గరికి రాంగానే ఆ ప్రేమను ఫీల్ అవుతారింకా ఆటోమేటిక్‌గా. మనమే ప్రేమైపోతాము అని చెప్పారు ఓషో. అందరూ ప్రేమ గురించి బిచ్చగాళ్ళు అని చెప్పారు మామూలుగా ఓషో. ఏం చెప్పారంటే ఒక బిచ్చగాడు ఇంకో బిచ్చగాడి దగ్గరికెళ్ళి గోకడం, గీకడం చేసి నాకో రూపాయి అంటే ఇద్దరు కొట్టుకొని లాస్ట్‌కి బిచ్చగాడిద్దరు ఎంత ఫ్రెండ్‌షిప్‌గా ఉన్నా నాకు ఇవ్వు అని ఇద్దరిద్దరు కొట్టుకున్నా లాస్ట్‌కి వాళ్ళ ఫ్రెండ్‌షిప్ నుంచి బయటపడిపోతారు. ఎందుకంటే ఇద్దరు బిచ్చగాళ్ళే కాబట్టి అక్కడ ప్రేమ అనేది నిలబడదు అని చెప్పారన్నమాట ఓషో. కాబట్టి ఎవరైతే ప్రేమ గురించి చూస్తున్నారో, నాకు కావాలి, నాకు దక్కాలి అని చూస్తున్నారో వాళ్ళకెప్పుడు ప్రేమ అనేది దొరికేది లేదు. సో, కాబట్టి ఏంటంటే మీరే ప్రేమైపోవాలి అని చెప్పారన్నమాట ఓషో. ప్రేమను ఇస్తూ ఉండండి. ప్రేమను పంచుతూ ఉండండి. మీరు ప్రేమ ధ్యానం చేయండి అని చెప్పారు. సో, ప్రేమ గురించి అంటే విశ్వమంతటిని నేను ప్రేమిస్తున్నాను. నేనే ప్రేమ సముద్రానికి కేంద్ర బిందువు అవుతున్నాను అనుకోండి. అనుకుని ధ్యానంలో కూర్చోండి. నాలోంచి అందరిని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా జీవితాన్ని ఇదంతా కూడా అందరిని ప్రేమిస్తున్నాను అనుకుంటూ అన్ని ప్రేమించండి. నిజంగా ప్రేమ ధ్యానం చేయండి అని చెప్పారు ఆయన. అంటే ప్రేమ ధ్యానం అంటే ప్రేమిస్తున్నట్టుగా ఫీల్ అవుతూ కూర్చోండి అని చెప్పారు. అది ఓకే. ధ్యానం అనే వర్డ్ యూజ్ చేసినా, యూజ్ చేయకున్నా ఆ ప్రేమను పెంచుకోండి. ప్రేమే మీరవ్వండి. ఓకే. సో, శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెట్టి ధ్యానం చేస్తుండండి. ధ్యానం చేసిన తర్వాత కొంతసేపు నేనే ప్రేమనవుతున్నాను. విశ్వమంతా ఉన్న ప్రేమను నేనే అవుతున్నా, కనెక్ట్ అవుతున్నానని ఆ ప్రేమతో కూర్చోండి. మీ జీవితాన్ని ప్రేమించండి. ఫస్ట్ మీ శరీరాన్ని ప్రేమించండి. తర్వాత మీ మనసును మన దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నేనేదో తప్పు చేశాను. నేనేదో అది చేశాను. నా ప్రేమకు నేను అర్హురాలిని కాదు అలా అర్హుల్ని కాదు. అర్హత లేదు అనుకోకుండా అందరిని ప్రేమిస్తూ ఉండండి. అప్పుడు ప్రేమ మీరవుతారు. అప్పుడు ప్రేమ ఎప్పుడైతే మీరవుతారో, ప్రేమే మీరుగా మారిపోతారో, అప్పుడింకా మొత్తం కంప్లీట్‌గా చేంజ్ అవుతుంది. అప్పటి నుంచి ఇంకా కంప్లీట్‌గా మనం దగ్గరికెళ్ళగానే అందరి దగ్గర నుంచి ప్రేమ వస్తుంది. ఎప్పుడైతే అందరి దగ్గర నుంచి ప్రేమ వస్తుందో, అప్పుడు మీరు పాస్ అయ్యారన్నమాట. మీ నిజమైన ప్రేమ అయిపోయారు. అందరూ మీ సాన్నిధ్యం కోరుకుంటామండి. మీ దగ్గరికి రావాలని, మీతో ఉండాలని, మీ కనుచూపు వాళ్ళ పైన ప్రసరించాలని ఎదురు చూస్తుంటారు అందరూ గూడా. అదే తెలిసిపోతుంది మన నిజమైన ప్రేమగా మారాం మనము అని. అప్పటి వరకు మనకున్న ప్రేమలన్నీ అవన్నీ ప్రేమ పేరుతో పాషాలు మాత్రమే.
బంధాలు మాత్రమే. ప్రేమించే అనే పేరుతో మనం వాళ్ళని లాగి పెట్టాలని చూస్తాం, ఒత్తి పెట్టాలని, మనకు కావాల్సిన పనులు చేయాలని మన స్వార్థంతో ఆలోచించడం మాత్రమే. ఎప్పుడైతే నిస్వార్థ ప్రేమ, నిజమైన ప్రేమ, అన్‌కండిషనల్ లవ్, ఆ యూనివర్సల్ లవ్ ఎప్పుడైతే వచ్చిందో అంతే. అది ఇంకా తెలిసిపోతుంది మన జీవితంలో. ఖచ్చితంగా తెలిసిపోతుంది. అంతే. విశ్వమంతా కూడా రెస్పాండ్ అవుతుంది. ప్రజలు, జంతువులు, మొక్కలు అన్నీ రెస్పాండ్ అవుతాయి. క్లియర్ కట్‌గా తెలుస్తుంది. చెయ్యండి మీరు. ఓకే. ఫస్ట్ మొక్కలతో స్టార్ట్ చేయండి. జంతువులతో స్టార్ట్ చేయండి. మనుషులతో స్టార్ట్ చేయండి. మీ లోపల మీతోటే స్టార్ట్ చేయండి అలా. డైలీ ఒక అరగంట సేమైనా, అరగంట సమయమైనా ఇది ప్రేమ సమయం అని పెట్టుకోండి. ఒక ప్రేమించే ఇది ప్రేమకు ఒక గంట సేపు పెట్టుకోండి రోజు. ఈ గంట సేపు నేను ప్రేమ స్వరూపులుగా మారిపోయి ఉంటున్నాను. ఇంట్లో వాళ్ళందరం కలిసి ప్రేమతోటే మాట్లాడదాం. ప్రేమతోటే ఉందాం అని ఒక సమయం, ఒక గంట సేపు రోజంతా ఎలా ఉన్నా కానీ ఒక 1 అవర్, ఏదో ఒక 1 అవర్ ప్రేమాత్మకమైన జీవితం అని అని పెట్టుకోండి ఫ్రెండ్స్. అద్భుతం. ఆ ఫ్రీక్వెన్సీ అద్భుతం.